అందరికీ నమస్కారం. నేను మీ పెనుగొండ అగ్రిమాల్ వీరన్న. ధన్విసీస్ కంపెనీ వారి సంధ్యా విత్తనం వచ్చేసి మన రామదాస్ గారు అయితే మన గరడపల్లిలో తోట అయితే వేయడం జరిగింది. మనం ఏ విధంగా పెట్టుబడి పెట్టారు, ఎలాంటి దిగుబడి వచ్చింది, మన విత్తనము ఏ విధంగా తట్టుకొని వైరస్ని కానీ తెగుళ్ళ సమస్యలను కానీ అన్నిటిని తట్టుకొని ఈ 2026లో అధికంగా దిగుబడి రావడం ఎలా జరిగింది అనేది కూడా మన రైతుతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు, ఊరి పేరు ఒకసారి మనకి ఎలా దిగుబడి వచ్చింది అన్నదని మీ మాటలో ఒకసారి చెప్పండి. నా పేరు లాకావత్ రామదాస్, ఊరు గరిడేపల్లి, మండలం కామేపల్లి. సంధ్యా సీడు 6 ఎకరాలు వేసా. ఫస్ట్ స్టార్టింగ్లో 10 క్వింటాలు అమ్మా. దాని తర్వాత మళ్ళీ రెండో కటింగ్కి ఇప్పుడు 30 క్వింటాలు అమ్మిన, 72 బస్తాలు. మళ్ళీ ఇప్పుడు 100 బస్తాలు. మళ్ళీ మూడో కటింగ్కి మళ్ళీ 80 క్వింటాలు దాకా అవుతాయి. 80 క్వింటాలు. సార్ మరి మీరు ఆలోచన ప్రకారం తెగుల సమస్యలు కానీ తోట వైరస్ బొబ్బర కానీ ఏమి రాలి ఇప్పుడు దాకా కూడా, కాకుంటే వీడియో తీసి ఇక్కడ పక్కనే ఉంది కదా తోట, ఏ వైరస్ రాలే, నల్లి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. నెంబర్ 1 ఇత్తనము. కొంచెం నాకు చెరువుల్లో తోటలు మునిగినాయి కా కూడా ఇప్పుడు దాకా ఇంకా ఫుల్ కాయ ఉంది. అన్ని తోటలు పోయినా కూడా మంచిదే కాపబడ్డది. మాకు అన్ని రకాలుగా కలిసి వచ్చింది. ప్రతి ఒక్క రైతు అనేది వేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. ఈ ధన్విసీస్ సంధ్యా విత్తనం అనేది ఇలా ఇంత కాపు రావడానికి కారణం వచ్చేసి మీ రైతు మేనేజ్మెంట్ తో పాటు విత్తనంలో దమ్ము ఉంది అన్న. విత్తనం రైతు దగ్గర ఉండాలి, విత్తనంలో కూడా దమ్ము ఉంది. అంతే. ఇప్పుడు చెట్టు ఎదుగుదల ఎలా వచ్చిందండి? కొంచెం కాయ అంటే ఈ సైజ్ వచ్చింది, ఈ సైజ్ వచ్చింది, మంచి బుట్ట ఆకారంలో వచ్చింది. బుట్ట ఆకారం. తెగుళ్ళ సమస్యలు రాలేదు, వైరస్ రాలేదు, ఏమి రాలేదు. తాలు ఎంత అయింది సార్ మీరు చూద్దాం? తాలు లేదు, కొంచెం ఉంది. మొత్తం తాలు కూడా చూపించండి. మొత్తం ఎంత అంత పెద్ద కూట్లో కూడా తాలు ఒకసారి చూడొచ్చు మీరు. 80 ఇప్పుడు ఫస్ట్ 72 బస్తాలు, 100 బస్తాలు. అందులో ఆ తాలు ఒక కింట కూడా కాదు. అది కింట తాలు కూడా లేదు. దగ్గర ఇప్పుడు 100 బస్తాలలో ఒక కింట కూడా తాలు లేదు. ఫస్ట్ కూడా ఇప్పుడే కావు, ఫస్ట్ కూడా ఇక్కడనే ఉన్నాయి. అంటే ఇంత ముందు తాలు కూడా అవే ఇక్కడనే ఉన్నాయా? ఇంత ముందు తాలు కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇంత పెద్ద కూటు మీరు చూడండి. మా దేశీయ పట్ట కింద ఉన్నాయి. ఫస్ట్ అవన్నీ వేరే అనేది ఈ తోట అయింది. అవి ఎంత ఒక బస్తా కూడా కావు. వామ్మ, కళ్ళం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎక్కచ్చుగానే ఎక్కువ. ఇది ఆగా తిద్దాం కొంచెం వెనక ముందు పట్ట కింద ఉంది కదా మొత్తం. చాలా కాయ సైజు బారు ఒకసారి చూపించండి. కాయ కొంచెం దగ్గర చూపించండి. నువ్వు కూడా కచ్చవ్యా ఏ హమార్ కొని ఏ